భాషాభివృద్ధి. హల్లుల గేయం, అక్షరాల జల్లులు గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి. పిల్లలు, ఈరోజు మనం హల్లుల గేయం, అక్షరాల జల్లులు నేర్చుకుందామా? హల్లులోయ్ హల్లులు, అక్షరాల జల్లులు, హల్లులోయ్ హల్లులు, అక్షరాల జల్లులు. కక గగ ఇన్య, కలిసి మెలిసి ఆడేద్దాం. చచా జజాయిని, చక్కగా పాటలు పాడేద్దాం. టటడడనా, తక్కున జవాబు చెప్పేద్దాం. తథ దదనా, తగవులు లేక కలిసుందాం. పాప బాబామా, పెద్దలు మాటలు పాటిద్దాం. య ర ల వ శేష స, ఎల్లరి మనసులు గెలిచేద్దాం. హ అళ్ళ అక్ష బండిరా, హాయి హాయిగా చదివేద్దాం. హాయి హాయిగా చదివేద్దాం. హల్లులోయ్ హల్లులు, అక్షరాల జల్లులు, హల్లులోయ్ హల్లులు, అక్షరాల జల్లులు. కక గగ ఇన్య, కలిసి మెలిసి ఆడేద్దాం. చచా జజాయిని, చక్కగా పాటలు పాడేద్దాం. టటడడనా, తక్కున జవాబు చెప్పేద్దాం. తథ దదనా, తగవులు లేక కలిసుందాం. పాప బాబామా, పెద్దలు మాటలు పాటిద్దాం. య ర ల వ శేష స, ఎల్లరి మనసులు గెలిచేద్దాం. హ అళ్ళ అక్ష బండిరా, హాయి హాయిగా చదివేద్దాం. హాయి హాయిగా చదివేద్దాం. జ్ఞానాభివృద్ధి. దూరమైన దగ్గరైన పిల్లలను వృత్తాకారంలో కూర్చుండబెట్టి ఒకరి తరువాత ఒకరిని ఆడిస్తూ బంతి ఆగిన చోట ఉన్న వ్యక్తి తనకు దూరంగా ఉన్న వస్తువును, దగ్గర ఉన్న వస్తువును చెప్పమనాలి, లేదా దూరంగా ఉన్న విద్యార్థి పేరు, దగ్గర ఉన్న విద్యార్థి పేరు చెప్పాలి. శారీరకాభివృద్ధి. అవుట్డోర్ ప్లే. పిల్లలను ఆరుబయట వారికి నచ్చిన ఆటను ఆడించాలి.